హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా మనకి ఎగ్జామినేషన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న మనం కొన్ని వీడియోస్లో అడిగాం కదా, మీరు ఏ వీడియోస్ చేయమంటారని చెప్పేసి చాలామంది, కొంతమంది ఎకానమీ, దాంతోపాటు ఎస్ఎన్టీ వీడియోలు అడిగారు. ఈరోజు వీడియోలో మనకు టీఎస్పీఎస్సీ రానున్న ఎగ్జామ్లలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ ఎస్ఎన్టీ. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఇష్యూస్ అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్, అంటే గత కొన్ని నెలలుగా ఈ యొక్క ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలను మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనకి టాప్ 9 టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఇది మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ యూస్ఫుల్. నాట్ ఓన్లీ గ్రూప్ 1, మనకి June 16th రోజు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంది కదా, యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో మనం 1 by 1 ఫస్ట్ ప్రతి టాపిక్ నేను మీకు ఓవర్వ్యూ ఇస్తాను. దాని తర్వాత ఆ టాపిక్లో ఇంపార్టెంట్ ఏవైతే నోట్స్ ఉంటుందో అది మీకు హైలైట్ చేస్తానన్నమాట. సో దట్ మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇతని కంపైలేషన్ ఏవైతే ఇస్తాను, డిఫెన్స్ ఎక్సర్సైజ్లు చేసినాం మనము, అలానే ఇప్పుడు ఎస్ఎన్టీ ఇవన్నీ కూడా యాప్లో నేను ఇంక్లూడ్ చేస్తాను. యాప్ డీటెయిల్స్ కూడా నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సరే, ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే పుష్పక్ రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్. పుష్పక్ రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ అసలు ఏంది? ఇది మనకి రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ అంటే, రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ అంటే వెరీ సింపుల్. ఏంటంటే మామూలుగా మనము ఈ యొక్క శాటిలైట్స్ని స్పేస్లో పంపించడానికి మనం పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్విని కానీ వాడతాం. అవి వాడినప్పుడు జనరల్గా వాటిలో వివిధ దశలు ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ స్టేజెస్. ఆ స్టేజెస్ అయిపోయిన తర్వాత అవి సముద్రంలో పడిపోతాయి. మళ్ళీ వాటిని యూజ్ చేయడానికి వీలు ఉండదన్నమాట. అంటే ఒకసారి పిఎస్ఎల్వి లాంచ్ చేస్తే మళ్ళీ అదే పిఎస్ఎల్విని మళ్ళీ ఉపయోగించడానికి వీల్లేదు. అంటే యూజ్ అండ్ త్రో టైప్ అనమాట. అలా కాకుండా మనం ఏదైనా ఒక శాటిలైట్ని అంటే 2-3 సార్లు వాడే విధంగా ఉందనుకోండి, ఏదైనా ఒక రాకెట్ని, శాటిలైట్ లాంచింగ్ వెహికల్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఈ యొక్క పుష్పక్ లాంటిది ఏం చేస్తుందంటే స్పేస్లో లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ని ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఇది మనకి సముద్రంలో పడిపోతుంది అనమాట. దీన్ని తీసుకొని దీనికి మళ్ళీ మనము కావాల్సినటువంటి డిఫరెంట్ స్టేజెస్ని మళ్ళీ మనం పెట్టేసేసి మళ్ళీ శాటిలైట్ని ప్రయోగించవచ్చు. దీనివల్ల ఏంటంటే రీయూజబుల్, అంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్ యొక్క శాటిలైట్ వాహక నౌకని మళ్ళీ మనం యూజ్ చేయవచ్చు. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్. దీన్ని మనం టెస్ట్ చేసినాం అనమాట. దీని పేరు పెట్టాం? పుష్పక్ రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్, ఆర్ఎల్వి రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ LEX-2. ఎక్కడ టెస్ట్ చేసినాం? ఇది ఇంపార్టెంట్. చిత్రదుర్గ, కర్ణాటక దగ్గర టెస్ట్ చేసినాం. ఓకే, ఇది సెకండ్ వన్. ఇదివరకు గతంలో కూడా దీని ఒకసారి టెస్ట్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల ఏమైంది? లో ఎర్త్ ఆర్బిట్, మనకి ఎర్త్కి దగ్గరలో ఉన్న ఆర్బిట్ని మనం లో ఎర్త్ ఆర్బిట్ అంటారు అనమాట. లో ఎర్త్ ఆర్బిట్లో మనం ఈ యొక్క శాటిలైట్స్ని చాలా ఈజీగా ప్రవేశపెట్టవచ్చు. ఈ మిషన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, అలానే ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్. ఇవన్నీ కూడా ఏజెన్సీస్ దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి సిమా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గూగుల్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. సో గూగుల్ డెవలప్ చేశారనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే, మెయిన్గా ఈ సాఫ్ట్వేర్ లేదా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, వీడియో గేమ్స్లో మనం వీడియో గేమ్ ప్లే చేసేటప్పుడు మనం ఇచ్చేటటువంటి కమాండ్స్, అంటే ఏదైనా అటాక్ చేయడం కానీ, లేదా ఒక క్యాజిల్ ఏదైనా ఒక కోట కట్టడం కానీ, ఇట్లాంటి వీడియో గేమ్స్లో మనం ఇచ్చేటటువంటి కమాండ్స్ని కూడా అర్థం చేసుకొని మనకి ఆ ప్రాంప్ట్తో మనకి రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో మనం ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకునేటప్పుడు అది ఏ కంపెనీ డెవలప్ చేసింది, అది ఏ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది తెలుసుకోవాలి. ఇక్కడ చూద్దాం ఒకసారి. గూగుల్ డీప్ మైండ్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. పాయింట్ నెంబర్ 1, వీళ్ళ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు ఏం పేరు? సిమా. SIMA. సిమా ఫుల్ ఫామ్ ఏంది మనకి? స్కేలబుల్ ఇన్స్ట్రక్టబుల్ మల్టీవర్ల్డ్ ఏజెంట్. ఓకే, అంటే ఇన్స్ట్రక్షన్ని బట్టి ఇది మనకి పనిచేస్తుంది అనమాట. ఇది మనకి ఎలాంటి ఏఐ? జనరలిస్ట్ ఏఐ, అంటే డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్ ఇది మనం తీసుకుంటుంది. మనకి ఏఐలో కూడా వివిధ రకాలు ఉంటాయి. జర్నలిస్ట్ ఏఐ అని, స్పెషలిస్ట్ ఏఐ అని, దాంతోపాటు మనకి జనరేటివ్ ఏఐ అని, అంటే కొత్త ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తుంది. ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవడమే కాకుండా కొత్త ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తుంది, ఇలాంటివి అనమాట. సో ఈ ఏఐ మెయిన్గా ఏం చేస్తుంది? మనకి వీడియో గేమ్ ఎన్విరాన్మెంట్లో మనం ఇచ్చేటటువంటి న్యాచురల్ లాంగ్వేజ్ ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్ని ప్రాసెస్ చేసుకొని మనకు కావాల్సినటువంటి రిజల్ట్ ఇస్తుంటుంది అనమాట. ఇది ఫస్ట్ టైం. సో మనకి గేమింగ్ ఎన్విరాన్మెంట్లో ఏఐ అప్లికేషన్ దీన్ని డెవలప్ చేసింది ఎవరు? గూగుల్ డీప్ మైండ్. నెక్స్ట్ డెవిన్ AI, వరల్డ్స్ ఫస్ట్ ఫుల్లీ ఆటోనమస్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. యాక్చువల్లీ యొక్క డెవిన్ ఏఐని డెవలప్ చేసింది ఎవరు చూద్దాం ఒకసారి. కాగ్నిజన్ అనే కంపెనీ డెవలప్ చేసింది. ఈ డెవిన్ ఏఐ ఏం చేస్తుంది అంటే, మనం ఏవైనా ఆదేశాలు ఇస్తే, అంటే మనం ప్రాంప్ట్స్ ఇచ్చినా లేదా మనం ఇన్పుట్స్ ఇచ్చినా, కమాండ్స్ ఇచ్చినా, ఇది మనకి కావాల్సినటువంటి, అంటే డెవలపర్ కావాల్సినటువంటి కోడ్ రాసి ఇవ్వడం,
డెవలపర్ కావాల్సినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ డెవలప్ చేయడం ఇలాంటివి చేస్తుంటుంది అనమాట ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూద్దాం ఒకసారి దీన్ని డెవలప్ ఎవరు చేశారో. కాగ్నిషన్ అనే కంపెనీ డెవలప్ చేసింది. అది ఫస్ట్ పాయింట్ మనకి. ఇది ప్రపంచంలోని వరల్డ్స్ ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని యొక్క ఫీచర్ ఏంది? ఇది మనకి కోడింగ్లో, బగ్స్ని తీసేయడంలో, డీబగ్గింగ్ అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనకి యూజ్ అవుతుంది. ఇది మెయిన్గా యూజ్ చేసేటటువంటి టెక్నాలజీ ఏంది? మిషన్ లెర్నింగ్ అల్గారిథం. మిషన్ లెర్నింగ్ ఆల్గారిథంని యూజ్ చేసుకొని దానివల్ల ఏమవుతుంది? మిషన్ లెర్నింగ్ ఆల్గారిథం వల్ల ఇది కూడా తనకు తాను అప్డేట్ అయిపోయి రెగ్యులర్గా సో మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ని ఇస్తుంటుంది అనమాట. నెక్స్ట్ మనకి రోబోట్స్ గురించి. మామూలుగా మనకి ఓల్డ్ ఏజ్లో ఎక్కువ మంది సఫర్ అయ్యేది ఏంటంటే లోన్లీనెస్ నుంచి, ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందినటువంటి దేశాలలో. మన ఇండియా లాంటి కంట్రీలలో కూడా ఇది ఫ్యూచర్లో జరగబోతుంది. దీనివల్ల వీళ్ళకి ఎవరిని పట్టించుకోకపోవడం, ఎఫెక్షన్, వీళ్ళ యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకోకపోవడం, వీళ్ళ టైంకి మెడిసిన్స్ వేసుకోవాలని చెప్పేసి రిమైండ్ చేయకపోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి దీన్ని అడ్రస్ చేయడం కోసం అని చెప్పేసి హైడోల్ రోబోట్ అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. హైడోల్ రోబోట్ ఇది ఏ కంట్రీకి సంబంధించింది? ఈ యొక్క సౌత్ కొరియన్ గవర్నమెంట్ డెవలప్ చేసింది. దీన్ని డెవలప్ చేసింది సౌత్ కొరియన్ కంపెనీ హైడోల్. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంది? ఈ యొక్క సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది ఎవరికి? సీనియర్ సిటిజన్స్ లైక్ మనకి ఎవరైతే కనుక ఎల్డర్లీ పీపుల్ ఉంటుందో, మనకి డిపిఎస్పిలో ఏ ఆర్టికల్ మనకి ఎల్డర్ పీపుల్కి దాంతోపాటు ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్కి స్టేట్ సహాయం చేయాలని చెప్తుంది. ఆన్సర్ చేయండి, ట్రై చేయండి ఆర్టికల్ ఏంది అనేది. సో ఇది మనకి టాయ్స్ బొమ్మల్లాగా ఉంటుంది. ఇవి మనకి ఆ పర్సన్ యొక్క అంటే ఎమోషన్స్ని అర్థం చేసుకొని ఆ పర్సన్కి కావాల్సినటువంటి సర్వీసెస్ ఇవ్వడం, అలానే మెడిసిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిమైండ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటుంది అనమాట. అండ్ ఈవెన్ ఇండియాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంకరేజ్ చేయడం కోసం చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేసినటువంటి మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇండియా ఏఐ మిషన్ అనేదాన్ని టేకప్ చేయడం జరిగింది. సో ఇండియా ఏఐ మిషన్ దీని యొక్క కాంటెక్స్ట్ ఎంతో చూద్దాం. ఇండియాలో మన అంటే మన భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐని ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి సుమారుగా 10,372 crores మనకు అనౌన్స్ చేసింది నెక్స్ట్ 5 years. దీని మెయిన్ ఏంటంటే మన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అన్న పర్పస్తో అన్నమాట. దీని యొక్క బ్యాక్గ్రౌండ్, దీన్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు? మన ప్రైమ్ మినిస్టర్ మనకి 2023లో అనౌన్స్ చేశారు. ఏ మీటింగ్లో అంటే గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ 2023లో అనౌన్స్ చేశారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం యూజ్ చేసుకొని మన గోల్స్ అయినటువంటి మేకింగ్ ఏఐ ఇన్ ఇండియా, అలానే మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా. ఓకే, ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్రొడక్ట్స్ డెవలప్ చేయడం, అలానే ఇండియా గ్రోత్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయ్యేలా చేసుకోవడం. ఏఐ యూజర్స్ దీనికి ఇంపార్టెంట్ మినిస్ట్రీ. ఎప్పుడైనా సరే మనం స్కీమ్స్ గురించి చదివేటప్పుడు ఆ యొక్క మినిస్ట్రీ, నోడల్ మినిస్ట్రీ ఏందని తెలియాలి మనకి. ఏ మినిస్ట్రీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పేసి. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న మినిస్ట్రీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇంప్లిమెంట్ చేస్తున్న ఏజెన్సీ ఎవరు? ఇండియా ఏఐ. ఇది మనకి ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ అండర్ ద డిజిటల్ ఇండియా కార్పొరేషన్ పరిధిలో ఈ ఏజెన్సీ పనిచేస్తుంది. దీని యొక్క మినిస్ట్రీ ఏందో అనేది కూడా మనం ఆల్రెడీ చెక్ చేసుకున్నాం. ఇక్కడ కీ కాంపోనెంట్స్, ఈ మిషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటంటే ఇండియా ఏఐ కంప్యూట్ కెపాసిటీ, ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, ఇండియా ఏఐ డేటా సెట్స్ ప్లాట్ఫామ్, ఇండియా ఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఇండియా ఏఐ ఫ్యూచర్ స్కిల్స్, ఇండియా ఏఐ స్టార్ట్అప్ ఫినాన్సింగ్ అండ్ సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇందులో ఉన్నటువంటి ఈ మిషన్లో ఉన్నవి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది పెనిసిలిన్ జీ. మనం ఆల్మోస్ట్ 30 సంవత్సరాల తర్వాత మన ఇండియాలో పెనిసిలిన్ జీని తయారు చేస్తున్నాం అనమాట. అసలు యాక్చువల్లీ పెనిసిలిన్ దేనికి? ఇది ఒక యాంటీబయోటిక్. మరి ఎన్ని రోజులు మన ఇండియాలో ఎందుకు తయారు చేయలేదు? ఎందుకంటే చైనా నుంచి వచ్చేటటువంటి పెనిసిలిన్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ కాస్ట్ ఉండడం వల్ల ఇండియాలో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా పెద్ద మనకి హెల్ప్ఫుల్గా లేదనమాట. కాబట్టి మనం దీన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. యాక్చువల్లీ పెనిసిలిన్ జీ అనేది మనకి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్, ఏపీఐ అంటారు అనమాట. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే దీన్ని డిఫరెంట్ మెడిసిన్లో ఇది ఇంపార్టెంట్ కాంపోనెంట్గా యూజ్ చేస్తామన్నమాట. అంటే ఒక మెడిసిన్కి ఒక థెరపెటిక్ వాల్యూస్, అంటే ఒక మెడిసిన్ మనకి ఏదైనా వ్యాధిని తగ్గించాలంటే కనుక ఆ తగ్గించే గుణం ఉన్నటువంటి ఆ మూలకాన్ని మనం, ఆ కాంపౌండ్ని మనం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డోలో 600 తీసుకున్నారు అనుకోండి, ఆ 600 grams డోలో ఉండదు. ఆ డోలో బ్రాండ్లో ఏదైతే ఉందో అందులో మీకు హెడేక్ తగ్గించేటటువంటి, లేదా పారాసిటమాల్ అంటే మనకి ఫీవర్ ఉందనుకోండి, డోలో అయితే కనుక ఫీవర్ అనుకోండి, ఆ పారాసిటమాల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం థెరపెటిక్ ఏజెంట్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటాం అనమాట. పెనిసిలిన్ కూడా మనం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్గా
యూజ్ చేయొచ్చు వేరే వేరే మెడిసిన్లో. పెనిసిలిన్ ప్రధానంగా మనకి యాంటీబయోటిక్ లాగా పనికొస్తుంది అనమాట. ఓకే, ఇండియా డిసైడెడ్ టు మనకి ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతుంది ఆల్మోస్ట్ 3 డికేడ్స్ ద్వారా. ఇది మనకి పెనిసిలిన్ జీ అనేది బ్యాక్టీరియాకి అగెనిస్ట్గా, బ్యాక్టీరియాలో మనకి గ్రామ్ నెగిటివ్ గ్రామ్ పాజిటివ్ అనే బ్యాక్టీరియాస్ ఉంటాయి. వారి ఇన్ఫెక్షన్ కూడా అగెనిస్ట్గా పనిచేస్తుంది. ఇన్ని రోజులు దీని గురించి మనం చైనా పైన డిపెండ్ అయినాం. ఇండియాలో పెద్దగా మనం ప్రొడక్షన్ చేయలేదు, ఎందుకంటే ప్రైస్ చేంజెస్ వల్ల. కాకపోతే రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేస్తుంది మనకి డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్. అంటే మనకి డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అంటే ఈ డ్రగ్స్ లేదా ఈ మెడిసిన్స్ని ఇంతే ప్రైస్కి అమ్మాలని చెప్పేసి కంట్రోల్ చేసేది మనకి డ్రగ్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ అనేది. దీనివల్ల గతంలో మన ఇండియాలో పెనిసిలిన్ అంటే తయారు చేసిన అంటే ఏదైతే ఉందో అది ఇంతకన్నా ప్రైస్ ఎక్కువ ఉండకూడదు అన్నప్పుడు మనం చైనా వాళ్ళతో కంపీట్ కాకపోవడం వల్ల మనం తయారు చేయడం ఆపేసాం. ఇప్పుడు మళ్ళీ మన ఇండియన్ కంపెనీస్ని తయారు చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది మనకి పెనిసిలిన్ జీకి సంబంధించి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇండియాలో స్పేస్ స్టేషన్. మామూలుగా మనం ఇండియాలో శాటిలైట్ లాంచ్ చేయాలంటే శ్రీహరికోట నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేస్తుంటాం, మీరు అందరూ తెలుసు. సెకండ్ది యొక్క మనము యూజ్ చేయబోతున్నాం. దాన్ని రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ కూడా దానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఆ సెకండ్ స్పేస్ పోర్ట్ ఎక్కడ రాబోతుంది మనకి కులశేఖర పట్టినం ట్యుటికోరియన్ డిస్టిక్ తమిళనాడులో రాబోతుంది. కులశేఖర పట్టినం ట్యుటికోరియన్ డిస్టిక్ తమిళనాడులో రాబోతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి స్పేస్ క్రాఫ్ట్ అంటే మనకి యొక్క శాటిలైట్స్ని లాంచ్ చేయబోతున్నాం అనమాట. ఇది మనకి ఈ కులశేఖర పట్టినం అనేది మనకి ఎక్కడుంది, మనకి తూతుక్కుడి డిస్టిక్లో ఉంది. ఇది మనకి 1st century AD అంటే మనకి ఏన్షియంట్ టైంలో ఇది ఒక పోర్ట్ అనమాట. సేమ్ లైక్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లోతాల్ సుక్తా జెండర్ ఎలా అయితే పోర్ట్స్ ఉన్నాయో ఇది కూడా ఒక పోర్ట్ మనకి. నెక్స్ట్ దీన్ని మనం స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కోసం డెడికేటెడ్గా యూజ్ చేయబోతున్నాం. మనకు ఆల్రెడీ SSLV గురించి నేను మీకు డిఫరెంట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటే సో తక్కువ బరువు ఉన్నటువంటి శాటిలైట్స్ని ఇక్కడ నుంచి యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి మనం లాంచ్ చేసుకోవచ్చు. ఎందుకు మనం ఇప్పుడు ఈ లొకేషన్ని మనం పిక్ చేసుకున్నాం, ఎందుకంటే నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పేస్ లాంచింగ్ స్టేషన్స్ అనేవి కూడా మనకి ఈస్ట్ కోస్ట్ ఉంటాయి. ఎందుకు వెస్ట్ కోస్ట్ ఉండవంటే ఈస్ట్ కోస్ట్ నుంచి మనకి తక్కువ ఫ్యూయల్తోని మనం శాటిలైట్స్ని మనం ప్రవేశపెట్టవచ్చు. దాంతోపాటు ఇది మనకి ఈక్వెటర్ దగ్గరగా ఉంటుంది. ఈ లొకేషన్ ఈక్వెటర్కి దగ్గరగా ఉంటుంది. దానివల్ల మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్తో కంపేర్ చేసినప్పుడు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మనం రాకెట్ లాంచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం శ్రీలంకన్ ఎయిర్ స్పేస్ని మనకు అది రాకుండా మనం దాన్ని డైవర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కొద్దిగా ఎక్కువ ఫ్యూయల్ అవసరం ఉంటుంది. ఇక్కడ నుంచి లాంచ్ చేసినప్పుడు అంత ఎక్కువ ఫ్యూయల్ అనేది మనకి అవసరం ఉండదు అనమాట. అది ఒక అడ్వాంటేజ్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క మీథేన్ శాట్ ఏం చేస్తుంది. మీథేన్ శాట్ ఏం చేస్తుంది అంటే ఎర్త్ అట్మాస్ఫియర్లో మీథేన్ యొక్క ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనకి యొక్క అంటే మెజర్ చేసి మనకు ఆ వాల్యూస్ ఇస్తుంది అనమాట. మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో మీథేన్ గ్యాస్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉందని చెప్తుంది మీథేన్ శాట్. మీరందరూ తెలుసు మీథేన్ అనేది మనకి యొక్క గ్లోబల్ వార్మింగ్కి కాజ్ అయ్యేటటువంటి లేదా కారణమయ్యేటటువంటి ఒక రకమైనటువంటి గ్యాస్. చూద్దాం ఒకసారి. మీథేన్ శాటిలైట్ డిజైన్ టు ట్రాక్ అండ్ మెజర్ మీథేన్ ఎమిషన్స్. దీన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేశారు మరి స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళు ఫాల్కన్ 9 రాకెట్ ఉపయోగించి కాలిఫోర్నియా నుంచి లాంచ్ చేశారు. ఓకే, లాంచింగ్ డేట్ March 4th, 2024. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఏజెన్సీస్ ఎన్విరాన్మెంటల్ డిఫెన్స్ ఫండ్, హార్వర్డ్ యూనివర్సిటీ, అలానే స్మిత్సోనియన్ ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ, దాంతోపాటు న్యూజిలాండ్ స్పేస్ ఏజెన్సీ వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ స్పేస్ అంటే ఈ యొక్క శాటిలైట్ యొక్క మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీథేన్ లెవెల్స్ని ఈ యొక్క వీళ్ళు మెజర్ చేస్తారు. ఇది ఆల్మోస్ట్ ఎర్త్ చుట్టూ 15 ఆర్బిట్స్ ఎర్త్ చుట్టూ. మెయిన్గా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ నుంచి మీథేన్ ఏ లెవెల్లో విడుదలవుతుంది అని చెప్పేసి ఈ శాటిలైట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలానే ఎక్కడ మనకి పెద్ద మొత్తంలో ఈ యొక్క మీథేన్ రిలీజ్ అవుతుంది మెయిన్గా, ఓకే, ఏ కంట్రీలో కూడా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మనకి డేటా ఇస్తుంది. ఆ డేటాతో ఏం చేయొచ్చు మనం, ఆ డేటాతోనే రేపు మనకి కాప్ మీటింగ్స్ జరుగుతాయి కదా, కాప్ సమావేశాలు జరిగినప్పుడు మనం ఆ కంట్రీలో మీథేన్ వాల్యూస్ని ఎలా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి మెజర్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి మీథేన్ మీకు చెప్పినట్టు మీథేన్ గ్లోబల్ వార్మింగ్ కాజ్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్యాస్. దాంతోపాటు మనకు ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనే దాన్ని 2021లో సుమారు 150 కంట్రీస్ సైన్ చేశాయి మీథేన్ని తగ్గించడానికి కోసం. ఎంత తగ్గించాలి 2030 కల్లా ఇప్పుడు 2020లో ఎంత లెవెల్స్ అయితే ఉన్నాయో ఆ లెవెల్స్లో 2030 కల్లా ఆల్మోస్ట్ ఆల్ 30% తగ్గించాలని చెప్పేసి. ఈవెన్ COP 28లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 50 కంట్రీస్ మీథేన్ని తగ్గించాలని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది.
ఇది మనకి మీథేన్ సాట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, మరి మీకు చిన్న క్వశ్చన్, గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ఏదైతే ఉందో, గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ఏదైతే ఉందో దానిపైన ఇండియా సైన్ చేసిందా లేదా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది వేదిక్ టైమర్. వేదిక్ టైమర్ ఇది మనకి రీసెంట్గా ఉజ్జయిన్లో లాంచ్ చేశారు. ఇది మనకి వేదాల ప్రకారం మనకి ఏది అంటే మనకి ఏది రాహుకాలం లేకపోతే ఏది శుభసూచికం ఇట్లాంటి టైమింగ్స్ ఉంటాయి కదా, ఆ టైమింగ్ కూడా తెలియజేసేటటువంటి వేదిక్ టైమర్. దాంతోపాటు దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చారు. అండ్ మనకి వేదిక్ టైమర్ని ఉజ్జయిన్లో ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటంటే, మన ఏన్షియంట్ టైం ప్రకారం మనం ఏం బిలీవ్ చేస్తామంటే, ఇప్పుడంటే గ్రీన్విచ్ అనేది 0 degrees యూకే నుంచి వెళ్తుంది. ఒకప్పుడు మనకి ఒక 0 మెరిడియన్ అనేది ఇండియా నుంచి వెళ్ళింది. 0 మెరిడియన్ అనేది ఎలాగో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన ఇండియా మధ్యలో నుంచి వెళ్తుంది. ఈ యొక్క 0 మెరిడియన్ అనేది ఉజ్జయిన్ గుండా వెళ్తుందని చెప్పేసి మనము అంటే ఇదివరకు ఏన్షియంట్ టైంలో మనం అలా లెక్కించాం. కాబట్టి ఉజ్జయిన్ అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి టౌన్ అన్నమాట. సో విక్రమాదిత్య వేదిక్ క్లాక్ అనే రీసెంట్ దాన్ని మనకి 85 feet టవర్స్ జంతర్ మంతర్ టవర్స్ పైన ఉజ్జయిన్లో రీసెంట్గా దీన్ని మనకి ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది మనకి వరల్డ్స్ ఫస్ట్ టైమ్ పీస్ ఇంజనీర్ టు డిస్ప్లే టైమ్ బేస్డ్ ఆన్ ద ఏన్షియంట్ ట్రెడిషనల్ పంచాంగ్. మన భారతదేశం యొక్క పంచాంగంలో ఏదైతే ఉందో దాని ప్రకారం టైం డిస్ప్లే చేయబోతున్నటువంటి వరల్డ్స్ ఫస్ట్ మిషన్ అనమాట. దీన్ని డెవలప్ చేసింది లక్నో బేస్డ్ సంస్థ ఆరోహన్ అనేటటువంటి సంస్థ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీని యొక్క ఫీచర్స్ ప్లానెటరీ పొజిషన్స్ అంటే గ్రహాల యొక్క పొజిషన్ని బట్టి ముహూర్త, దాంతోపాటు ఆస్ట్రాలజికల్ విషయాలు. అండ్ ఇది మనకి ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం టైం చెప్తుంది. అలానే గ్రీన్విచ్ మీన్ టైం ప్రకారం కూడా టైం చెప్తుంది. అండ్ దీని యొక్క ఆపరేషన్ మెకానిజం అనేది మనకి సన్ రైజ్ టు సన్ రైజ్ మధ్యలో టైంను బట్టి, సన్ రైజ్ టు సన్ రైజ్ టైంను బట్టి ఇది మనకి మెకానిజం ఇలా డెవలప్ అవుతుంది. దాన్ని ఉజ్జయిని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంది, ఉజ్జయిని ఈ యొక్క టైం విషయంలో ఉజ్జయినికి ఒక రకమైనటువంటి గ్రేట్ హిస్టరీ ఉందన్నమాట. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఉజ్జయిన్ ప్లేస్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, అలానే ఒకప్పుడు మనం 0 మెరిడియన్ ఏదైతే అనుకున్నామో అవి రెండు కూడా ఉజ్జయిన్ దగ్గరనే కలుస్తున్నాయి. ఇప్పుడంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్, కానీ ఒకప్పుడు మనం 75.7 తీసుకునే వాళ్ళం. దీన్ని మనం 0 మెరిడియన్గా కూడా లెక్కించేవాళ్ళం. విక్రమి పంచాంగి కానీ విక్రమ్ సంవత్సరం క్యాలెండర్ కానీ ఇవి కూడా మనకి ఉజ్జయిన్ నుంచే రిలీజ్ అయినాయి. కాబట్టి ఉజ్జయిన్కి ఉన్నటువంటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్లాక్ని ఉజ్జయిన్లో లాంచ్ చేశారనమాట. అంటే అక్కడ మనకి అంటే అక్కడ ఈ క్లాక్ని అంటే రిలీజ్ అంటే మనకి వాట్ యు కాల్ ఇనాగ్రేట్ చేశారనమాట ఈ క్లాక్ని. ఓకే, అండ్ ఉజ్జయిని ఏ రివర్ పైన ఉంది స్టూడెంట్స్, ఏ నది ఒడ్డు నుండి ఉజ్జయిని అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, నిన్నటి వీడియోలో క్వశ్చన్, వేర్ విల్ బి ప్రాజెక్ట్ సీబర్డ్, ఇండియాస్ లార్జెస్ట్ నావల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లొకేటెడ్. ఈ యొక్క సీబర్డ్ అనేటటువంటిది ఎక్కడ లొకేట్ అయింది, ఎక్కడ మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, సారీ కర్ణాటక కార్వార్ కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి డి, బి కాదు. నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్ ఏందో చూద్దాం. టుడేస్ క్వశ్చన్, ఇట్ ఈస్ ద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆఫ్ మేకింగ్ ఇంటెలిజెన్స్ మిషన్స్, ఎస్పెషల్లీ ఇంటెలిజెంట్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. It is related to the similar task of using computers to understand human intelligence, but it does not have confined itself to biologically observable methods. The above passage is the description of which of the following. ఈ description అనేది దేనికి suitable? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ బి యూజ్డ్ టు మీట్ ఇండియా సోషో ఎకనామిక్ నీడ్స్. భారతదేశం యొక్క సోషో ఎకనామిక్ నీడ్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా మీట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మన వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి, మెయిన్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఇష్యూస్ని మనం డిస్కస్ చేసాం. ఇందులో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఈ యొక్క 9 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సమగ్రంగా విశ్లేషించుకోవడం జరిగింది. ఇది మనకి ఓవరాల్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.